తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ జీవన మాధుర్యం. ఈ కథ వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి తెలుగు జాతీయ సదస్సు సందర్భంగా 9/3/2024న కాకినాడలో నిర్వహించిన స్పాట్ చిన్న కథల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందింది. తర్వాత లీడర్ దినపత్రికలో 20/3/24న ప్రచురితం అయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ జీవన మాధుర్యం. రమణి, నిన్న ప్రైవేట్ క్లాసుకు రాలేదే? అడిగింది కల్పన. 2 క్షణాలాగి నిట్టూర్చి, "ఆ, మరేం లేదు, ఇంటి దగ్గర పనుండి రాలేదు" అంది రమణి. ఏ ప్రైవేట్ క్లాసు కూడా మిస్ అవ్వని రమణి ఎందుకు నిన్న రాలేకపోయిందో అని ఆలోచిస్తూ ముందుకు సాగింది కల్పన. రమణికి నిన్న క్లాసులో జరిగిన సంఘటన పదే పదే గుర్తుకు వచ్చి మనసు కకావికలమవుతోంది. మ్యాథ్స్లో బాగా తక్కువ మార్కులు వచ్చినందుకు లెక్చరర్ చక్రవర్తి చాలా అవమానకరంగా మాట్లాడారు. "ఏమ్మా, నీకు లెక్కలంటే అంత ఇష్టం లేకపోతే వేరే గ్రూప్ తీసుకోవచ్చుగా? ఆ? కనీసం ఎక్కాలు కూడా రానివారు బీటెక్లు, ఎంటెక్లు చదివేద్దామని సిద్ధమైపోతారు" హ్మ్. అంటూ చిరాకు పడ్డాడు చక్రవర్తి. "అది కాదు సార్" అంటూ ఏదో చెప్పబోయింది రమణి. "ఆ, ఏం చెబుతావు? ఏం చెబుతావమ్మా? పరీక్ష రాసే టైంలో జ్వరం వచ్చిందనో, నా కడుపు నొప్పి వచ్చిందనో అంటావు. అంతేగా?" వ్యంగ్యంగా అన్నాడు చక్రవర్తి. కడుపు నొప్పి అన్న మాట వినగానే క్లాసులోని మగపిల్లలందరూ గొల్లున నవ్వారు. వాళ్ళ నవ్వులకి తల తెంచుకుంది రమణి. భూమి రెండుగా చీలి అందులోకి వెళ్ళిపోతే బాగుండునని అనిపించింది. అందుకే నిన్న ప్రైవేట్ క్లాసుకి వెళ్ళలేదు. ఈరోజు క్లాసులో చెప్పిన విషయాలేవి రమణి బుర్రకు ఎక్కలేదు. నిజానికి మ్యాథ్స్ పరీక్ష ముందు రోజు తల్లికి వాంతులు, విరోచనాలు అవడంతో ఆమెని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి వైద్యం చేయించి ఇంటికి తీసుకువచ్చింది. తెల్లవార్లు మేలుకునే ఉంది. అందుకే మర్నాడు మ్యాథ్స్ పరీక్ష సరిగా రాయలేదు. తాను చెప్పేది సరిగా వినిపించుకోకుండా, తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తనని క్లాసులో అవమానపరిచిన చక్రవర్తి ప్రవర్తన రమణిని చాలా బాధించింది. హ్మ్. పేదవారి పిల్లలంటే ఆయనకెప్పుడూ చిన్న చూపేనని రమణికి బాగా అర్థమయ్యింది. మధ్యాహ్నం లేజర్ టైంలో మెడికల్ షాప్‌కి వెళ్ళి, తనకు కావాల్సిన టాబ్లెట్లు తీసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుంది. ఎవరూ చూడకుండా ఒక లెటర్ కూడా రాసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది రమణి. సాయంత్రం కాలేజీ అయ్యాక ఇంటికి నడిచి వెళ్తోంది. అవును. ఈరోజు తన నిర్ణయం వల్ల చక్రవర్తికి కనువిప్పు కలగాలి. ఆయనకి తప్పకుండా శిక్ష పడాలి. అవును, శిక్ష పడాలి అని ఆలోచిస్తూ నడుస్తోంది. ఆమె వెనకాలే 3 చక్రాల సైకిల్ నడుపుకుంటూ ఒక దివ్యాంగురాలు వస్తోంది. ఆమె పక్కనే సుమారు 17 ఏళ్ల యువతి కూడా ఉంది. "ఆ! అయితే ధరణి, ఈ ఏడాదితో నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా! నెక్స్ట్ ఏమిటి?" అడిగింది ఆ యువతి దివ్యాంగురాలిని. ఒక చేత్తో సైకిల్ నడుపుతూ, "పీజీ పూర్తి కాగానే ఏదో కాలేజీలో లెక్చరర్‌గా చేరతాను. తర్వాత స్థిరపడ్డాక పీహెచ్‌డీ చేస్తాను. ముందుగా ఉద్యోగం చూసుకుని, మా అమ్మని కూలి పనికి వెళ్లకుండా చూడాలి. నా కోసం చాలా కష్టపడింది మా అమ్మ. ఆమెకి విశ్రాంతి ఇవ్వాలి" స్థిరంగా అంది ధరణి. ఆమె మాటలు వినగానే రమణికి తన తల్లి గుర్తుకొచ్చింది. తండ్రి లారీ యాక్సిడెంట్‌లో చనిపోతే 4 ఏళ్లలో పాచి పని చేస్తూ తనని చదివిస్తోంది. అటువంటి తల్లిని ఒంటరి చేసి తను వెళ్ళిపోతే ఆమె ఎలా జీవిస్తుంది? అవును, ఎవరో ఏదో అన్నారని విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం అవివేకం. తను కూడా తన లక్ష్యాన్ని సాధించాలి. నవ్విన వాళ్ళ ముందే తలెత్తుకుని గర్వంగా నిలబడాలి. అంతే.
అదే సరైనది. తనకి తన జీవితం ముఖ్యం. ప్రాణప్రదమైన తల్లి కూడా చాలా ముఖ్యం. వెంటనే రమణి తన హ్యాండ్ బ్యాగ్‌లోని స్లీపింగ్ టాబ్లెట్లు తీసి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడేసింది. చక్రవర్తి గురించి రాసిన లెటర్‌ని ముక్క ముక్కలుగా చేసి వాటిని కూడా మురుగు కాలువలో వేసింది. ఇప్పుడు రమణి మనసు ప్రశాంతంగా ఉంది. అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. ఆ కొత్త కాంతులలో ఇంటికి వేగంగా, ఉత్సాహంగా నడుస్తోంది రమణి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.